హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ట్రైన్ బీటింగ్ ఛాలెంజ్. అంటే మీలో చాలా మందికి అర్థం కాలేదు కావచ్చు. లాస్ట్ టైం మేము జిప్ లైన్ తయారు చేసినప్పుడు జిప్ లైన్ మీద ఒకటి పోతుంటే వాడిని వచ్చేసి ముగ్గురు కొట్టిరు కదా గుడ్లతోని టమాటాలతోని. సేమ్ ఈ రోజు ఈ వీడియోలో కూడా మేము అదే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, మనోడు వచ్చేసి ట్రైన్ మీద వస్తూ ఉంటాడు. వాడు వచ్చినా కొద్దీ అక్కడ మీకు ముగ్గురు టమాటాలతోని గుడ్లతోని వచ్చేసి. సో ఈ ఛాలెంజ్లో వచ్చేసి ఏ విధంగా మేము పార్టిసిపేట్ కాబోతున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆరుగురం ఉన్నాం. మొత్తం ఆరుగురం ముగ్గురు లాగా రెండు టీమ్స్ డివైడ్ అయిపోతాము. ఆ తర్వాత ఒక టీంలో నుంచి ఒకడు పోతుంటే వాళ్ళందరూ టమాటాలతో కొడతారు. తర్వాత ఈ టీంలోకి నుంచి ఒకడు పోతే వాళ్ళు టమాటాలతో కొడతారు. మీకు నాకు తెలిసి ఆడుతుంటే మేము కాన్సెప్ట్ అర్థమవుతుంది కావచ్చు. ఒక్క టమాటా తాకినా ఒక్క గుడ్డు తాకినా ఒక పాయింట్. ఫస్ట్ టమాటాలతో తర్వాత గుడ్లతో. ఓకే, సో టీమ్స్ వచ్చేసి ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం అంటే, అంటారు వీళ్ళు భయపడుతున్నారు పోయినసారి టీంలో ఆడదామంటే. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి టీంలో ఆడదామంటే ఉచ్చ పోసుకుంటున్నాడు కోతిగాడు. కూరగాడు నువ్వు ఎక్కడికైనా వచ్చినావా? చివరా కెమెరా ఆన్ లేకముందుకేమో భయపడేది. మరి అప్పలైతే ఎందుకు భయపడుతుంది? కావాలి చెప్పు. నాకు పోలద్దు మళ్ళీ వాడే అవుతాడు. మళ్ళీ వాడే నీకు ఎవరు కావాలి? నాకు పోలదు. బాబాయ్ కావన్నా రాకేష్ కావన్నా? నాకు పోలేదు. నేనే వాళ్ళ నచ్చలేదా పట్ట వాడు ఎడతాడు. అన్న నేను మేము ముగ్గురం విడిపోయింది. గదే చెప్పుకోడు వాళ్ళు. కర్రప్ప వాళ్ళ కర్రప్ప ఎత్తారు, తెల్లప్ప అయిపోతుంది. ఎందుకు ఎత్తారు వాళ్ళ కర్రప్ప ఎత్తారు గంతేగా. కూర్చోబడుతుంది తెల్లప్ప అయితే విజి అంతేగా. ముగ్గురం ఇట్లా కాదు కానీ చెప్తారు. ఇప్పుడు అందరికి ఇట్లా ఒక రౌండ్ ఎత్తారు ఇట్లా. అది కాదు సార్, ఇట్లేదు సార్ వచ్చి గంతే గంతే. నీకు కూడా చెప్తాడు, చెప్తాడని చూడు. వాడు ఒక్కడే లేరా లంగవాడు. నీకు ఎవరు కావాలి కోరుకోరా? నాకదు. వీడు తెల్లపేసిన విజయం నాకు నచ్చలేదు. అది టాస్ ఇట్లయితే కథ కలిసేటట్లేదు. కొడితే రెండు ఆయన పెట్టుకుంది చిల్లర లోపడని. చెప్పరా? లేదు లేదు, నాకు కూరగాడు బాబాయ్. సో మళ్ళా వచ్చేసి గాయ్స్ పాత టీంలో వేసినాం. పాత టీంలో వేద్దాం. సో ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో ఏం కథ అని చెప్పి. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు రాకపోతే మాట్లాడతారు. రైట్ పర్సనాలిటీ రాక్ పేపర్ సీజర్.
ఫస్ట్ మీరే ఫస్ట్ వచ్చేసి వీళ్ళ టీం లకి ఒకడు పోతాడు, మేము టమాటాలతో కొడతాము. తర్వాత మా టీం లకి ఒకడు పోతాడు, వాళ్ళు టమాటాలతో కొడతారు. తర్వాత వాళ్ళ టీం లకి ఒకడు పోతాడు, మేము గుడ్లతో కొడతాం. తర్వాత మా టీం కొడతారు, గుడ్లతో కొడతాం. అట్నే కంటిన్యూ చేస్తే నడుస్తూనే ఉంటుంది. మొత్తం కథ అంతా ఎట్లా చేద్దాం ఏం కథ అని చెప్పేసి కొద్దిగా చేంజ్ చేస్తున్నాం. జిప్ లైన్ బీటింగ్ ఫస్ట్ వేరే 2 సార్లు పోతారు. హైదరాబాద్ వినాయకుని స్టార్ట్ అయింది. ఈసారి వేరే వాళ్ళు అక్కడ మన సబ్స్క్రైబర్లు మొత్తం పోయినసారి కలిసిన వాళ్ళు. ఇది ఇవ్వాలరా నమ్మక ద్రోహం సిరీస్. ఇక గైస్ నమ్మక ద్రోహం సిరీస్ వచ్చేసి రీస్టార్ట్ కాబోతుంది. కంటిన్యూస్గా వస్తాయి. ఒక్కొక్క వీడియో పైన 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. తీసిందే 2 వీడియోలు తీస్తే 10 మిలియన్ దాకా వచ్చినా వస్తాయి. అవును ఎట్లా వచ్చినామంటే వాళ్ళని కూడా మన కూడా రా బ్యాక్ టు బ్యాక్ తర్వాత గుడ్డు తర్వాత గంతే. ఫస్ట్ మా నాన్నకి వాళ్ళ కూడా పోయాడు, మన నాన్నకి కూడా పోయాడు, వాళ్ళ కూడా పోయాడు, మన నాన్నకి మనం ఫస్ట్ టమాటా కొట్టాం, వాళ్ళు టమాటాతో కొట్టారు. తర్వాత మనం గుడ్లతో కొట్టినాం, వాళ్ళు గుడ్లతో కొట్టారు. అట్లా ఫస్ట్ వాళ్ళు పోయినాయి 1 టమాటాలు కొట్టాలి. 1 టమాటాలు కొట్టి మనం సాగు కొట్టాలి. మళ్ళీ గుడ్లకి రాదు వాడు. మళ్ళీ గుడ్లు కొట్టాలంటే ఇట్లా వాడు మన బతికిచ్చి మళ్ళీ దాన్ని కూర్చోబెట్టాలి. మా దాంట్లో ఫస్ట్ బాబాయ్ని పంపిస్తాం, ఎందుకంటే ఫస్ట్ కష్టి మీద ఉంటారు కాబట్టి. గట్టి కొడతారు. ఒకసారి గుడ్లు ఒకసారి టమాటాలు అయిపోయిందని టర్న్ కథం గట్టి కొడతారు కావచ్చు. భయం ఎత్తుగా మనం కూడా గట్టి కొడదాం. ఫస్ట్ రౌండ్లో రాకేష్ యాడ్ వస్తున్న వాళ్ళ టీం నుంచి అరే పాయింట్లు మినిమం ఒక 4 పాయింట్లు రావాలి. వాడు కింద రానే కథం దారా నువ్వు బద్దరికి రా. ఒకవేళ వారికి మిస్ అయ్యి ఏం చేద్దాం రా. తక్కువ పాయింట్ కొట్టాం. పెన్నీళ్ళు మంచిగా గుద్దుకుద్దాం సరిపోతుంది. కమాన్ ఈ జనలు ఎడికి తాకితే నాటుకోండు. మా ఇష్టం. జనలు ఎందుకు వాడుతుంది? సరే ఓకే. టమాటా ఊడు వాడు తాగినావు వానికి. పట్టుకైతే వానికి తాకుడు తాకపోవడం కానీ చెయ్యి మాత్రం కలుపు. బాబాయ్ని పంపిస్తాను. నువ్వు పోయినాక క్యాన్సల్ చేస్తాం. గుడ్డే రాదు. కొద్దిగా అట ఏం చేసినా ఏమంటారు చెప్పానా, నన్ను కథం చేసి అట వాడు ఛానల్ తీసుకున్నాను. ఏంద్రా దాంతో అయిపోతుంది. అయిపోయింది నీకు కథం బాబాయ్. కింద కూడా ఫస్ట్ రౌండ్ లో స్కోర్ వచ్చేసి 0. మా రౌండ్ లో మొత్తం 3 పాయింట్లు ఒకటేసారి. నేను కరెక్ట్ కొడతా, శేఖర్ కరెక్ట్ కొడతాడు. ఎడ్లు మొత్తం హెడ్ షాట్. హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు మొగన్ అయితే అంటే నువ్వు హెల్మెట్ పెట్టుకుని వచ్చినావు. మరి నువ్వు మీరు అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్తే పెట్టుకోవచ్చు. మీరు అప్పుడు పెట్టుకోకుండా వస్తే మొగన్ ఫస్ట్ చెప్తే మీరు ఫస్ట్ చెప్తే పెట్టుకోపోదు. అయ్యో ఆ జెండా దాటి గిడాకొచ్చాకూడదు. ఈడికొచ్చాక చంపురి హెల్మెట్ తీస్తే గుండె పడుతుంది. హెల్మెట్ ఊసిపోయో. నువ్వు కొడితే హెల్మెట్ ఊసిపోవాలి, నేను కొడితే హెడ్ షాట్ పోవాలి, అది కొడితే గుండెలో కూడా పోవాలి. ఇంకా గట్టే నువ్వు సర్క పడాలి అనే అదో గట్లా అట్లా పడాలి. నోరా అది ఇంకేమన్నా బయటికి పోయి పెద్ద పోరి ఇవాళ అక్కడ తొక్కినట్టున్నా. బయట దాకా వేయడు వాళ్ళు గుండె కాలు గింత పెట్టాలి. బయటకు పోయినా వెనక పోయినాయి కదా ముంగడి ఇట్లా ఇంకా పోయినాయి కదా. మళ్ళీ బొర్రిండా. 3, 2, 1
కంప్లీట్ చేస్తున్నా ట్రాక్ గుడ్లు వలిన అనిపించింది కాలు ప్లైవుడ్ షీట్ తాకింది క్లారిటీ ఏర్పడాలి ప్లైవుడ్ షీట్ వాడు చెప్తాడు కదా తాకిందా యాంకర్ తాగింది అప్పుడు చేస్తాడు కాలు తాకింది రాంటిరా పోయి తాకిందానా తాగింది ఆగండి కాలుకు తాకింది తాకిందన్నా అమ్ముతాడే కుడికాలు తాకింది అమ్ముతాడే నువ్వు అమ్ముతాడే పచ్చేలే అమ్ముతాడే నువ్వు నవ్వుకుడు వస్తున్నావు ఆచార్య నవ్వుకుడు వస్తున్నావు అమ్మతోడు తాకలే కుడికాలకి చూడు బాడీకైతే తాకిందా లేదా అమ్మతోడు కుడికాలకి తాకలే తాకిందన్నా మొత్తం దొంగలావు నువ్వే గుడ్లు చెప్పినట్టుగానే సెకండ్ రౌండ్ లో మాకు ఒక పాయింట్ వచ్చింది 3 పాయింట్లు అనుకున్నాం కానీ ఒకటే పాయింట్ వచ్చింది గుండు కాలు తాకింది మెల్ల చెప్తాడు మీరు ఏమన్నారు కుడికాలు కాలు తాకింది ఫస్ట్ నువ్వు కుడికాలు ఏ కాలు తాగే కుడికాలు 3కు 3 పాయింట్లు రావాలి సరే వాళ్ళు ఒక పాయింట్ లీడ్లు ఉన్నారు వస్తాయి వస్తాయి కమాన్ 4 పాయింట్లు వస్తాయి ఇప్పుడు గాలి అయితేనే బరాబర్ తాకినప్పుడు కానీ ఇప్పుడు కెమెరాలో దగ్గరికి అనుకుంటా అయిపో ఇంకా అది కానీ లోపే అంత తక్కువ తాకింది గుడ్డు ప్లైవుడ్ షీట్ తాకి మీ వాళ్ళ మీద గుడ్డు పడ్డ కౌంటేగా తాగాలి అదే ముంగడ పోదు నువ్వు గీత అంతే మీరు దొక్కిరా ఒకటి చూస్తే అన్యాయం ఇది ఇవన్నా మొత్తం పోయింది కదా గీత గీసిన ఇవన్నా 1 2 పాయింట్లు వచ్చేసి ఇప్పుడు లెవెల్ కాకపోతే ఇప్పుడు బాబాయానికి ఒక్కటి రాకదు ఒకవేళ బాబాయానికి అయినా రాస్తే కష్టం ఇక గుడ్డ నమ్మకం పెట్టుకో తాగా నీకు నేను నీకు మొగుని రాయి ఇప్పుడు చంపితే ఇప్పుడు గుడ్లతో ఇప్పుడు పాయింట్ రావాలి మనకు ట్రై అయినాం వాళ్ళకి పెద్ద గుడి తీసుకుంటాం నూపుతాడు బాగా నూపుతాడు ఆ సైడ్ ఆయన కరెక్ట్ కొడతాం నువ్వు అలా ఆగితే కొట్టుడే అలా ఆయన కొట్టుడే కింద పడ్డా కొట్టుడే కొడతారా అటు కింద పడ్డా జెండల కాడికి గాడ కింద పడితే ఎందుకు కొడతావు ఈ మధ్యలో కింద పడతా కొట్టుడా అట్లా అవును లేదు మంత్రాలు ఇప్పుడు గుడ్లతో కొడతావే లేవు వాడు మంత్రాలు ఎత్తున్నావు ఎట్లయినా మనకే పాయింట్లు తీ చూద్దాం బాబాయ్ ఒక్కటి రాకొద్దురా ఒక్కడ దాకా దుదా 3 2 మాట్లా బాబాయ్ వేయండు స్కోర్స్ వచ్చేసి లెవెల్ ఓ వాడు ఇందాక పోతారా వాడు బయట కింద పడ్డాడు అలా నూకేసినప్పుడు నా పైన వాడు కింద పడతారా గుండు అలవాది కాదా గుడ్ 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 ఒక పాయింట్ వచ్చిందా మీ సెకండ్ పర్సన్ అడుగుతారా మరి భలే పడ్డాయి ఏదేమైనా కానీ చొర్రమంటాం అనుకున్నా కాకపోతే ఒక్కటి దాకా ఎవరు వస్తారు మీ దాంట్లో విజయ్ ఓకే వాళ్ళ దాంట్లో అయితే గాయస్ విజయ్ వస్తున్నట స్కోర్స్ ఇప్పటి వరకు లెవెల్ 1:1 సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో లీడ్ పోవాలి సార్ అది అవుతలేదు అది మొత్తానికి అవుతలేదు అది గోక్కొని వచ్చి వాసన చూపిస్తుంది గోక్కొని గుడ్డు టమాటా కూడా తాక్కుంటా అయిపోరా అమ్మతో వేసుకున్నావు తాగలే కానీ కుడికాయలు తాకింది ఎడమకాయలకి కుడికాయలు వెనక అనుకున్నా ఎడమకాయలు కూడా అనుకునే లోపు దానికి తాకి 3 దాకాలే పోతానేమో అన్న
తాకింది నేను కొట్టి తాకలే తాకిందిగా తాకలే కెమెరాలు తేర్పడతాగా తాకలే రా అది తాకినట్టు తాకింది రావడానికి కింద ఆ ప్లైవుడ్ తాకలే నేను కొట్టింది తాకలే కెమెరా తాకినట్టు అనిపించింది మరి నేను చెప్పాను లెవెల్ ప్లైవుడ్ షీట్ మీద పీరకాయ పడ్డది ముట్టికాడనే చూస్తే అర్థమవుతుంది అన్న ఇట్లా చూసుకో గుడ్డు అది పక్క పడుకున్న వాళ్ళు అసలు సౌండ్ కూతారా అది ఎటు కొట్టిరేమో మీరు ఇప్పుడు ఒక పాయింట్ ఇస్తారా తాకితే నాకు చాట్ వేసుకొని వస్తాను ఒక్క అడుగుతా తాకలే తాకింది అంటారు నా సౌండ్ ఇదే వాళ్ళు అసలు పక్క పడి తాగలే ఎడగొట్టిరు మరి కొట్టిరు కింది అన్ని కిందికే తాకినాయి మంచి తీసుకోరు సౌండ్ ఇట్లా చప్ప రావాలి రెడీ ఇప్పుడు సెకండ్ రౌండ్ మాదే ఇప్పుడు వాళ్ళు వచ్చారు జరుగు ఒకటే తాకింది రెండు ముడ్డు వాళ్ళకి ఇక్కడ గట్లుండదా ఒప్పుకున్నాడు మనే 3 పాయింట్లు అలే రెండే 3 పాయింట్లు రెండు తాకినా అన్న గిల్లోటికి తిరగ కూడా తాకింది ఈ ప్లాట్ అట్లా ఉంది ఈ ప్లా నాది ఈ ప్లా నేను ఎల్లుము బాగుండే వరకు కావచ్చు మరి గది మరి నాకెన్ని తాకుతాయి ఇక 3 నాకు 3 తాకుతాయి కావచ్చు ఇక అయిపోయినాయేమో అనుకున్నా రాజా దూరం తాకిందిరా ఈ ప్లా కొట్టింది నేనే స్కోర్ వచ్చేసి 3-1 రెడీయా 1 2 3 జస్ట్ మిస్ ఇట్లా కళ్ళకే నువ్వు ఇట్లా 3 వాళ్ళు 3 మిస్ మంచిగా ఎగురున్నా నేను అటు ఇటు ఒక్కడికి తాగలేదు చూస్తారా వాళ్ళను లేకపోతే చూస్తేనే కళ్ళు మూసుకున్నా ఇటు ఇటు అంటున్నా అంతే కరెక్ట్ సింపల్ తాకాలి వీనికైతే కంపల్సరీ తాగుతాయి ఎందుకంటే మొద్దు ఎట్టామని వెళ్తాం అని మీరు అనుకుంటారు ఇప్పుడు 3 తాకాలి నాకు 3 తాకితే వచ్చు నేను అలాగే ఎగిరి ఏం కాదని పట్టుకొని వస్తావు ఇక 3 తాకాలి ఇప్పుడు ఎగురుతాడు ఇప్పుడు ఎడికి ఎగురున్నా అడిగి కొట్టాలి చూసి కొట్టాలి చూసి కొట్టాలి 2 1 చేతుల్లో పలిగింది చేతుల్లో పలిగింది పట్టిలో తాగినాయి నా అయితే పట్టి తాగి కొంచెం ముంగడ పడితే గంత గట్టి నీళ్ళు ఉన్నాం నీళ్ళు 3 స్కోర్ గుడ్ ఎఫర్ట్స్ 3-1 పెట్టిండు అదే ఎఫెక్ట్ పెట్టిన తమిళనాడు నుంచి వెళ్ళి శేఖర్ తెచ్చాడు తమిళనాడు నుంచి వచ్చే శేఖర్కి టమాటాలతో సన్మానం అనేది ముంగట్ కనుక కంటే కొద్దిగా ఆగమవుతారు ఏడగొట్టున్నాయి
టమాటాల రౌండ్ వాళ్ళు 2 పాయింట్లు ఇల్లు ఉన్నారు తెచ్చుకోవాలి సరిగా అప్పుడు అంటే అయిపోరా ఎదురు ఫస్ట్ శేఖర్ గాడు కొద్దిగా ఎల్లు ఉంటాడు కదా చూసి కొట్టుర్రి 3 పాయింట్లు రావాలి సార్ మీరు జెండలు దాటంగానే కొడుతున్నా నగ్గర గ్యాప్ రెండు ఒక పట్టి అంతా ఈ షర్ట్ డిస్టర్బ్ చేస్తున్నా సూర్యుడు కొడుతుంది ఆ చెట్టు మీకెళ్ళి కొడుతుండు శేఖర్ అని ప్లేస్ కుక్కను ఊహించుకోరు కుక్క గాయాలకి ఎత్తపోతుంది ఇంకో ఒక్కడే ఉన్నాడు ఉన్నదే ఒక్కడు అరే 3 చంపుర్రా ఎక్కడికెళ్తాం ఒక్క దాక్కుంటే అన్ని కిందికి వెళ్ళిపోయినాయి బాబాయ్ నువ్వు తీసుకొని వేస్ట్ అయిందా తీసుకున్నా గెలిపిద్దానా అక్కడ 2 గుండికే అన్న తాకింది కదా నాకు కూడా తాకింది. ఇప్పుడైతే కూర వస్తుడు నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఇంకో రౌండ్ లో 3 వల అవుట్ కావాలి 3కి 3 వల అవుట్ అట్లయితేనే గెలుస్తారు మేము ఒక్కటని ఇవ్వాలి లేకపోతే లీవల్ అవుతుంది 3, 2, 1 లేదు 2 దాకింది ఫస్ట్ నా దాకింది ఒకటే దాకింది అంతే అన్ని దాకలే నా దాకింది ఘోర దాకింది కిల్ల అయిపోయింది గెలిచాంగా 4 పాయింట్లు 3కు 3 కొడతానే ఉంటారా రాయడా రెండే లీడు వాళ్ళ ఒకటే ఉంది మన 4 అలా 3 కొడితే 4 కూడా కొడితే అయిపో మేము ఘోరంగా నీళ్ళు ఉన్నారు వీళ్ళు 3కు 3 కొడతాడు రా తాగలేదట గాడి పోయి తాగలేట ముచ్చలు అయింది అది ఒకటి రాకింది ఇంకోటి కింద దాకింది ఫ్రేమ్ కు ఇంకోటి ఎట వీకింది వాడిని నీ దాకింది ఫ్రేమ్ కు కింద అరే మాకు ఇప్పటి మంది రా ఇప్పుడు దచ్చి వీక్తుర్రా ఇంకో మ్యాచ్ ఎందుకు వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది గుడ్లతో కొట్టరా నేను ఇప్పుడు మనం 3కు 3 దాకితే డ్రా లేకుంటే వాళ్ళు విన్ని నీకు గుడ్లు కొట్టుకున్నా సరే ఇక ఎందుకు విన్ను వినడానికి కూడా కొడతారా గట్టినే అన్నాం క్లోజ్ చేద్దాం గుడ్లో అంటే విన్ను మరే గట్టుడా వినడానికి ఇంకే మేము దెబ్బ తిన్నా మేము మ్యాచ్ వినాక మ్యాచ్ ఆడతాడా ఏం చెప్పిండు ఆడతాం ఏమన్నాడు గుద్దుడే అన్నాడు క్రికెట్ మ్యాచ్ ఆడతావు అది వేరు ఇది వేరు కంప్లీట్ అవుతుంది అది వేరు ఆడతారా అయిపోయాక వేరు ఇది వేరు కురాన్ బక్కిద్దాం దెబ్బలు ఆడేద్దాం నీ ఇష్టం నువ్వు ఎట్లా అంటే విన్ అయినాక విన్ అంతే అంతే గట్ల ఉండదు సుష్ట హుషారున్నారు విన్ అయినాక విన్నేరా ఎందుకు గుడ్డు కొనుక్కు పడ్డది ఇప్పుడు ఏమన్నావురా ఇంత ముందుకు నువ్వు అది నోరా మోర్రా రంగునాడు కోతి మీరు గుద్దరా ఎప్పుడు మేము గుద్దాం మా కుదురు కూడా నువ్వు పడతా అంటే తప్పిస్తాం లేకుంటే పోవాలి నీ ఇష్టం 3 కుదురు నువ్వు పడతా డీల్ డీల్ పోవాలి లాస్ట్ కు పోవాలి సరే ఇది అయిపోయినాక చూద్దాం మన తాగినాక చూద్దాం నువ్వు ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే మాట్లాడు బాబాయ్ చిరిసగం వానికేం తీతా 3 కుదురు నువ్వు పడతా అంటే మేము మాట్లాడతాం డీల్ లేదు అరే పోడే ఓకే సార్ పోతా నాకేది మాట గుడ్డు దెబ్బ ఆడుతుంది అంతే ఏం చేయమంటారు నిన్ను గీతాలు కాలు కాడ కాల కాడ చూడు పైపు కాకింది
దైవం ఆగింది. ఇప్పటికైతే విన్నీగా విన్ ఇంకేది పోవాలి మాకు 2 రేట్ కావాలి. నేను ఇంకో గుడ్డే గుడ్లు ఉరుకుతా ఇసురు కొట్టరు కదా ఉరుకు ఉరుకు. నువ్వు కొట్టలేదు నువ్వు ఎందుకు కొడుతున్నావు నువ్వుతాడా నువ్వుతా శేఖర్ భాయ్ శైలం వల్ల కొట్టుకుంటు. రెండు వేసినట ఒకటి కొట్టాక లాస్ట్ కట్ పోయినా ఇంకోటి కొట్టినా అక్కే కానీ 3 తాకుతాయి మన తెలియదు ఉరికి పోయి కొడదామా అరే గిట్ల గిట్ల అంటారే నేను మిమ్మల్ని ఎట్లా అన్నది అక్కడే గెలిచినాం. చూస్తే నాకు ముఖాన్ని కొడతారేమో అని కొట్టినా జరుగుదామని అనుకుని అటు మిమ్మల్ని చూస్తున్నా కొంచెం స్పీడ్ వస్తా మీరు అంత కొడతలేవు అత్తలేవు అంత అత్తలేవు ఫస్ట్ సారికి ఏటేటో పోతున్నాయి అవి పురాలు కొట్టింది తాగేది శైలం వల్ల కొట్టిండు గుడ్డు ఇట్లా అని శైలం వల్ల కొట్టుకోడు. గీడు కాస్త కొడతాడు. ఒకటే తాకింది అది కూడా వీనికే నాకే నాకింది గుడ్డు. ఏ దాకలి ఇవ్వాలి కాకలి వచ్చే ప్రేమతో బాగా చూసి కొట్టలేదు. నీకు సిల్కా చెప్పినట్టు చెప్పిన మంచిగా ఇట్లా గుమ్మలో కూర్చున్నాడు చెయ్యి కాకింది అదే వాడు పెట్టిండు పట్టుకున్నాడు ఓడిపోతే ఓడిపోయినాం కానీ గుడ్లు అయితే దాకలేరు నాకు చిత్తుడు ఇచ్చింది అంత సో మొత్తానికి అన్నం పెట్టిన గుర్తారా 30 మనిషికేనే 30 అన్నం తెచ్చిస్తాను గుర్తారు వాళ్ళన్న పాపం నలుగుతారా రే నా మంది గుద్దు పెంచి నువ్వు గుద్దు శేఖరానికి ఒకటే మీరు ఓడిపోతే ఏమన్నారా ఏమందు 30 కొట్టమందు ఒకటే 10 చెప్తారు ఆ టైంకి వీళ్ళు పోయినసారి 30 కుదినామా ఒకటి కుదినామా 30 ఒక్కటే వాళ్ళు చెప్తారు ఎన్ని కుదినాము అన్న పెట్టినందుకు చిన్నగా వచ్చి కొట్టరా ఇప్పుడు ఏం పెట్టాడు నన్ను గుర్తావు. లాస్ట్ నేను చెప్పన్నా నువ్వు వీడియో కిట్గాడు పోతాడు అందరూ కూడా టమాటా మంచిగా ఒకసారి గుడ్ వాడు భయపడి నాకు గుడిరి సర్కిలే అది ఒక్కటి ఆకుంటే అరే సక్కలు ఎలాగో
ఇంటికే ఎగుతా మీరు ఏ దింకూరు కావాలా అయితే ఇంతమంది కొట్టిరు అనుకో మ్యాచ్ లేవో ఆకలి నాది ఇక్కడ ఆకితే ఆపుకోరా మలరా పట్టాడు పోయి ఇలా పోతుండు కథం ఏ మలరా ఇలా ఆగవేయండు పోనీ భయం అయితే ఆపరాదు కథం కథం నానిండు ఫోన్ ఉంది జోలా మొత్తం ఎందుకంటే రాకండి తాకింది పలగలే కింద పడ్డాయి ఈ గుడ్లు ఖరాబైన గుడ్లు అయ్యే వరకల్లా మొత్తం ఘోరంగా గబ్బు వాసన వస్తున్నాయి సో ఎనీవే గైస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.